ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ రోజున కనీ విని ఎరుగనటువంటి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదంటే కుటుంబ ప్రశాంతత కావచ్చు, లేదంటే మీ యొక్క బంధంలో ఏర్పడినటువంటి ఒక శుభసూచకం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చండి. అసలు ఈ రోజున అంతా కూడా మీకు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి వివరణ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారు మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి గురువుగారని చెప్పాలి. వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందినటువంటి మన యొక్క గురువుగారు సమస్య మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలియగలుగుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. మరి ఈ రోజున మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని విషయాలకైతే ఈ రోజున అకస్మాత్తుగా ఒక జవాబు అనేది దొరికేటువంటి రోజండి. మీరు నమ్మకంగా ఏ విషయంలో అయితే ఎక్కువగా ఇది అంతా కూడా సక్సెస్ అవుతుంది అనేసి అనుకుంటూ దాన్ని అంతా కూడా సక్సెస్ చేయలేక చాలా రోజులుగా డీలా పడిపోయినటువంటి ఒక విషయంలో ఈ రోజున మీరైతే తప్పకుండా సక్సెస్ని అయితే సాధించుకోబోతున్నారు. అయితే ఒక క్షణం ఆలోచించండి. నెలలుగా లేదంటే బహుశా ఏళ్లగా ఏదైనా కానీ మీ యొక్క మనసులో బలమైనటువంటి కోరిక తీరనటువంటి కొన్ని కలలు ఉంటాయి కదా, అలా అవతల మిగిలిపోయి ఉంటాయి కదండి. అయితే మీరు ఎప్పుడైనా కానీ వాటి గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు కూడాను ఎప్పటికైనా కానీ ఈ రోజున ఆ యొక్క కళ అనేది నిజమైతే బాగుండు, అసలు నా యొక్క తలరాత అనేది మారుతుందా, నా యొక్క సంతోషాన్ని నేను అనుభవించేటువంటి యోగం నాకు ఈ యొక్క జన్మలో ఉందా లేదా అనేసి ఇలా మీరైతే ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి క్షణాలైతే ఉన్నాయి. అయితే ఇది అంతా కూడాను మీకు ఓపికకు ఎక్కువగా, అంటే మీకున్నటువంటి ఓపిక అనేది ఎక్కువ పాటిది అనేది ఆ యొక్క భగవంతుడు పెట్టినటువంటి ఒక పరీక్ష అన్నమాట. అయితే ఈ యొక్క పరీక్షా కాలం అనేది ఈ రోజుతో కొంచెమైనా కానీ తీరిపోతుందా అన్నట్లుగా చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను ఈ రోజున మీకు పరిణితికి మించినటువంటి విజయాలను, ఆనందాలను ఇవ్వబోతుందండి. కాబట్టి నిర్లక్ష్యం అనేది చేయకండి. ఈ రోజున ఇది అంతా కూడాను సాధారణమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో తప్పకుండా మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట తరువాత ఒక క్షణము అనేది మీ యొక్క మనసులో తెలియనటువంటి ఆలోచనతో మీరైతే స్తంభించిపోతారు. అంటే మీరు ఎప్పటి నుండో ఎంతో కాలంగా, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో హఠాత్తుగా ఊహించని విధంగా ఈ రోజున మీకు కళ్ళ ముందు నిజంగా కాబోతుందన్నమాట. మీరు విన్నది 100% నిజమండి. మరి ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ యొక్క జీవితంలో ఒక మహా అద్భుతము అనేది జరగబోతుంది. అసలు ఈ విషయం ఏంటి, అది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితము అనేది చేయబోతుంది, మీ సుదీర్ఘ నిరీక్షణలతో ప్రకృతి కూడాను ఈ రోజున మీకు ఎటువంటి పరీక్షా కాలానికి ముగింపు అనేది పలకబోతుంది. ఈ రోజున ఉన్నటువంటి గ్రహ సంచారాలు మీకు అసలు ఏం చెప్పబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకైతే తెలుసుకోగలుగుతారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అంతా కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. మీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుందండి. అయితే గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక చూస్తే ఈ రోజున గోచార గ్రహ స్థితికి గమనిస్తే ఈ రోజున చంద్ర భగవానుడు మీ యొక్క రాశికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు అండి. మరి ఈ రోజున చంద్రుడు మీకు లాభ శుభయోగాన్ని అయితే చూపించబోతున్నాడు. కాబట్టి గురుగ్రహం యొక్క అమృత దృష్టి కూడాను పడడం వలన గట్కేసరి యోగము వంటి ఫలితాలు అయితే ఈ రోజున మీకు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 1 గంట తరువాత ఈ యొక్క సమయానికి ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు దశమ స్థానం అంటే దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై బలోపేతం చేయబడుతున్నాడు. అలాగే రాహు యొక్క ప్రతికూల నీడను కూడా తొలగించి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసే విధంగా కనిపిస్తున్నారండి. ఈ సమయంలో మరి ఇలాంటి గ్రహాల యొక్క కదలిక
కదలిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు, అలాగే మీకున్నటువంటి కళ్ళు అకస్మాత్తుగా ఈ రోజున ఒక్కసారిగా పునర్జీవనం పోసుకొని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. మరి అసలు ముఖ్యంగా ఏ విషయాల్లో అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి విధంగా మీ యొక్క మనసు అనేది ఉండబోతుంది అంటే, మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా అయితే దాగి ఉందండి. దాన్ని మీరైతే తప్పకుండా ఈ రోజున వదులుకోగలగాలి. మీతో ఎంతటి కష్టమైనా కానీ భరించేటువంటి ఓపిక అనేది ఇచ్చినటువంటి భగవంతుడు మీ యొక్క నిరీక్షణకు మాత్రం కొంచెం కూడా ఓపిక అనేది ఇవ్వలేకపోతున్నాడు. అంటే మీరు దాన్ని అందిపుంచుకోలేకపోతున్నారు. ఏదైనా వెంటనే మీరు అనుకున్నదే తడువుగా జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటారండి. అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ పని అనేది ఆలస్యమైంది అనుకోండి, మీ యొక్క మనసు అనేది విలువెల్లాడిపోతూ ఉంటుంది. పైకేమో చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం లాగా మీరు ఎప్పుడూ కూడాను మదన అనేది పడిపోతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా కానీ ఒక మాట అనేది ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతల వారు కూడాను మీకు ఇచ్చినటువంటి మాటను తప్పితే మీరైతే సహించరు. మీ జీవితంలో చాలా విషయాలు అంత తేలిగ్గా అయితే మీకైతే జరగలేదండి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడాను జరగలేదు. అక్కడే మీరు దక్కవలసినటువంటిది మీకు ఏదైనా కానీ ఉందో దక్కాల్సింది అనేసి అది అంతా కూడాను మీకు ఇప్పటి వరకు కూడా దక్కలేదు. ప్రతి దానికోసము మీరు ఎంతగా పోరాడతారు అనేది కూడాను భగవంతుడు మీకు మాత్రమే తెలుసండి. అయితే మీరు దేనికైనా కానీ ఒక రంగంలోకి దిగితే ఆలస్యం అయినప్పటికీ కూడాను కొన్ని విషయాలు కూడా మీ యొక్క పాదాల చెంతకు రాక తప్పదు. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి నైజం ఎవరికి కూడా అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడూ కూడాను ఒక విషయాన్ని అయితే బాగా ఎక్కువగా ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటారు. ఏదైనా సాధిస్తే దాన్ని తప్పకుండా మనం చివరి వరకు పోరాడాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటారండి. దానిని సాధించేంత వరకు నిద్రపోరు. అసలు ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఈ రోజున ఎదురు కాబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం చూస్తే కొందరు మిమ్మల్ని చేతకాని వారిలాగా చూస్తారు కొన్ని విషయాల్లో. అలాగే చాలా రకాలుగా మిమ్మల్ని అవమానించారు. మీరు ఆ యొక్క అవమానాలకు గురి అయ్యారు కూడాను. అయితే అదేవిధంగా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తులుగా కూడా నిర్ధారించారండి. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడాను మీకు అయితే ఎక్కువగా కలిగించేటువంటి దిశకు మిమ్మల్ని అయితే దిగజార్చారు. అయితే చేతిలో ఒక రూపాయి అనేది నిలకడలేక అన్నిటికీ కూడాను మీరైతే చూస్తూ వచ్చారు. కష్టాన్ని చూశారు, సుఖాన్ని చూశారు, ఎటువంటి మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని కూడా చూశారు. అయితే వీటన్నిటి మించి మీ యొక్క మనసులో తొలిచి వేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, మీరు చాలా రోజుల నుండి ఒక కోరిక అనేది అనుకుంటూ ఉన్నారు. అది నెరవేరక మీ యొక్క జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకు సాధారణంగా అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని చెప్పేసి పదే బాధపడుతూ అడిగినటువంటి ప్రశ్నలు ఈ రోజున మీకు సమాధానం అనేది దొరకబోతుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరికేటువంటి శుభఘడియలు కూడాను రేపటి రోజున మీకు తప్పకుండా ఎదురుపడుతున్నాయండి. అయితే ఎంతో ఆసక్తిగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగానికి వెళితే కనుక ఈ రోజున 1 గంట తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అంటే ఇప్పుడు మీకు నేను అంతా కూడా వివరించబోతున్నానండి. ముఖ్యంగా స్థిరాస్తి లేదంటే ఇల్లు లేదంటే సొంత వాహనాల యొక్క కళ అనేది ఎవరికైతే ఉందో చాలా మందికి ఉంటాయండి. ఇటువంటివి సాధారణంగానే మరి అలాంటి కళ్ళుగానే మిగిలిపోతాయి అని చెప్పేసి మీరైతే చాలా దిగులు పడుతూ ఉండవచ్చు. అయితే చాలా మందికి కూడాను సొంత ఇల్లు కూడాను కొనుక్కోవాలని లేదంటే ఉన్న ఆస్తిని అమ్ముకొని వేరే చోట స్థిరపడాలి అనేసి గత కొంతకాలంగా ఏదో ఒకటి కొన్ని సమస్యలతో డాక్యుమెంట్ సమస్యలు లాంటివి ఎదుర్కొంటూ ఉండవచ్చండి. మరి అలాంటిది ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత హఠాత్తుగా ఈ యొక్క సమస్య నుండి ఒక్కొక్కటిగా మీకు తొలగిపోయి మీకు సంబంధించిన అంతా కూడా పరిపూర్ణంగా మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను అయితే తప్పకుండా ఈ రోజున మీకు లాభం అయితే కనిపించబోతుంది. అలాగే అంతేకాదండి, సొంత ఇల్లు దాంతో పాటుగా ఇంకేదైనా కానీ కొత్తగా ఏదైనా కానీ వాహనం కానీ లేదంటే సొంతగా భూమి కొనుక్కోవాలి అని చెప్పేసి ఎవరికైతే చూపిస్తూ ఉంటున్నారో వారి యొక్క కళ. అలాగే కొంతమందికి ఈ రోజు నిజమైనటువంటి ఒక గొప్ప అవకాశంగా ఒక మంచి శుభవార్త, అది అంతా కూడా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కానీ లేదంటే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది విదేశీ ప్రయాణాలు, అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ వారికి అక్కడ ఉద్యోగం అనేది లేక చదువు అనేది కొనసాగించాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీ యొక్క మనసులో అనిపించిందో దానికి తగినటువంటి సమయము అనేది రాలేదని చెప్పేసి అనుకుంటూ వెయిట్ చేస్తూ వారికి ఈ రోజున ఒక మంచి ప్రయత్నం అనేది రావచ్చండి. కానీ వీసాలు రిజెక్షన్ అనేది అవ్వడము, ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉంటే కనుక ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ యొక్క వీసాకు సంబంధించిన శుభవార్త వినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అటువంటిది అయితే మీకు ఏదైనా కానీ ఒక మెసేజ్ రావడము లేదంటే ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. మీ యొక్క సుదీర్ఘమైనటువంటి విదేశీ
ఖచ్చితంగా ఈ రోజున అంటే కొంచెమైనా కానీ సహచారము అనేది కాబోతుందండి. ఈ కుటుంబంలో శుభకార్యము లేదంటే సంతానము వివాహము కుదరలేనని చెప్పేసి ఏళ్ల తరబడి బాధపడేటువంటి వారికి కూడా సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోయి అంతా కూడాను వేపారినటువంటి దంపతులకు ఈ రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే సంబంధం అనేది కానీ అవ్వడము లేదంటే మెడికల్ రిపోర్ట్ అనేది ఏదైనా కానీ పాజిటివ్ రావడం, ఇంట్లో పండుగ వాతావరణం అనేది ఏర్పడడం, ఈ ఒక అంతా కూడా శుభ సమయం అనేది చెప్పుకోవాలి. అలాగే ఇంట్లో ఏదైనా కానీ ఒక మంచి శుభకార్యం జరగడం, బంధుమిత్రులు అందరూ కూడాను దానికి చక్కగా వచ్చేసి అందరూ కూడా సంతోషంగా విందు భోజనాలతో ఆనందం గడపడం లాంటివి కూడా జరగవచ్చు. అలాగే ఒక పెద్ద భారాన్ని ఆందోళన ఈ రోజున మీకైతే మీ యొక్క భుజాల నుండి బయటపడినట్లుగా మీకైతే రిలీఫ్గా ఉంటుందండి. మీ యొక్క మనసు కూడా చాలా ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి హఠాత్ పరిణామాలు అనేవి కూడా ఈ రోజున జరగబోతున్నాయి. మరి ఈ యొక్క మార్పులన్నిటికీ కూడా కారణాలు ఏంటి? కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా అయితే ఉండదు కదా. ప్రకృతి భగవంతుడు మిమ్మల్ని ఇంతకాలం కూడా పరీక్షించారు కాబట్టి ఈ రోజున ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. కాబట్టి ఈ రోజున ఈ రోజున మీరైతే సద్వినియోగం చేసుకోనండి. అలాగే మిమ్మల్ని మీరుగా మరింత ఎక్కువగా అంటే మీ యొక్క మనసును కష్టపెట్టుకోకండి. ఎక్కువగా పరిణితికి అనేది మించినటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేసుకోకండి. మీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే కష్టంలోనూ ఒకేలా ఉంటారు, సుఖంలోనూ కూడా ఒకేలాగా స్పందిస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరుగా మార్చుకోవాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మీ యొక్క మనస్తత్వాన్ని కూడా ఎప్పుడూ కూడా అవసరమే లేదండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మీరు ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి మీరు అంటే మనిషికి అన్న తర్వాత కూడాను సహజంగానే ఏదైనా కోరికలు అనేవి నెరవేరినప్పుడు లేదంటే అనుకున్నటువంటి పనులు అనేవి జరగనప్పుడు శ్రద్ధ లేదంటే ఓర్పు ఇవన్నీ రెండు కూడాను కోల్పోతారు. కాబట్టి శ్రద్ధతో ఓపికతో మీకు ఉన్నటువంటి కష్టాలను ఇప్పటి వరకు కూడా చాలా రకాలుగా ఎదుర్కొన్నారు. సమస్యలు అన్నిటిని కూడా ఎదుర్కొన్నారు చిరునవ్వుతో. కాబట్టి ఇక నుండి మీరు అన్నిటికీ కూడా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను చూసి భయపడవలసిన అవసరం కూడా లేదు. అలాగే మీకు తప్పకుండా ఈరోజు అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరబోయేటువంటి మార్గం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడాను మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్నీ కూడాను సత్వరమే భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని అయితే మీకైతే ఏర్పరుస్తారండి. మరి ఈ రోజున మీకు అన్ని రకాలుగా చూస్తే కనుక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు అనేవి ఈ రోజున భగవంతుడు మీ ముందుకు తీసుకువచ్చాడండి. అయితే ఈ రోజున మంచి అంటే ఎంతో శుభప్రదమైనటువంటి ఈ రోజున లక్ష్మీ గురువారం లక్ష్మీదేవికి తప్పకుండా ఆవునిధితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసినటువంటి చక్కటి పరమాన్నాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదువుకోండి. అలాగే ఎర్రటి పుష్పాలతో ఈ రోజున అమ్మవారిని పూజ అనేది చేయండి. వీలుంటే దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించడం, ఇంకా అంతేకాకుండా కనీసం ఒక చెంబుడు నీటితో కానీ లేదంటే శివలింగానికి అభిషేకం అనేది చేసుకోండి. చక్కగా పసుపు కుంకుమలతో స్వామివారికి అయితే పూజ అనేది చేయండి. గుళ్ళు కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని అయితే జపించండి. అలాగే ఈ రోజున కాషాయం రంగు వస్త్రాలను అయితే ధరించండి. లేదంటే మీ దగ్గరలో తెల్లని రుమాలు కాషాయంలో ఉండేటువంటి రుమాలు ఉన్నటువంటి తెల్లటి లేదంటే ఏదైనా కానీ ఒక రుమాలను అయితే పెట్టుకోండి. లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక రుమాలను అయితే ఉంచుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మానసిక పరమైనటువంటి ప్రశాంతత, గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీకైతే పెరుగుతుంది. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటి అంటేనండి ఈ రోజున మీ యొక్క పరీక్షా కాలం నిరీక్షణ కాలము అనేది పూర్తిగా ముగిసిపోయిందనమాట. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు ఇంతకాలము కూడా పడినటువంటి కష్టానికైతే ఒక మంచి ముగింపు దశ అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మరి ఈ మాటలు అంతా కూడా మీ యొక్క మనసుకు కూడా బలంగా ప్రశాంతంగా అనిపించింది అనేసి అనుకుంటున్నామండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాల కోసం మీరైతే సుదీర్ఘంగా ఎదురు చూశారు కూడాను. కాబట్టి ఈ రోజున ఎంతో సానుకూలమైన మార్పులు అయితే మీరైతే చూడబోతున్నారు. అంతేకాదండి ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభ రంగులు కాషాయము అలాగే తెలుపు దిక్కులు వచ్చేసి తూర్పు దిక్కు. ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం చేస్తే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మరి చూస్తున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనే వివరణ అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.